ఆ రక్తపు ముద్దకున్న యేసుక్రీస్తు వారి మీద ఒకసారి చూడండి ఎంత దారుణంగా. మెల్ గిబ్సన్ కొంతవరకు ఊహించి తీసిన సినిమా మీద ఊహ మాత్రమే, రియల్ ఎలా ఉంటుందో వీలైతే ఆ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూడండి. అది చూడండి, రక్తపు ముద్ద అయిపోయాడు. యెషయా రాసింది అదే, సొగసైనను స్వరూపమైన లేదు, ఆయన అపేక్షించడానికి అట్రాక్షన్ పర్సన్గా లేడు. అదేదో పైన ఒక చిన్న వస్త్రం ఉంచారు ఆయన మానాన్ని అడ్డెట్టుకోవడానికి. ఆ గోని బట్ట కట్టారు, ముళ్ళు కిరీటం పెట్టారు, చేతులు కట్టారు, తీసుకొచ్చారు, నిలబెట్టి ఇలా అంటున్నారు. ప్రభుని చూపిస్తూ ఇతనంటే నాకు ఏం నేరం లేదన్న. ఏం చెప్పారు చెప్పండి, నాకు సరిపోలేదు ఆ బాధ. ఇంత చేసిన వాళ్ళు ఏమన్నా రక్తపు ముద్దగా చూపించిన తర్వాత ఫిలాత్ ఫీలింగ్ ఇది ఏమన్నాడంటే, ఇంత ఎలా చూసైనా సరే జాలి పడతారేమో అనుకున్నారంటే, ఇలా చూసి సరే ఇంక మా కోపం తీరిపోయింది, ఇక వదిలేయండి ఇక్కడి నుంచి, మాకు అవసరం లేదని అంటారు అనుకున్నాడు పిలాతు. ఇంత జరిగే కూడా ఏమన్నా తెలుసా, మాకు సరిపోదు, మాకు ఆ దెబ్బలు సరిపోవు, మాకు ఇవేమి సరిపోవు, మాకు ఇంకా ఆ లోపల మాకు అలా పగుండిపోయింది. ఆ పగ ఏంటంటే సిలువేను సిలువేను సిలువేను. సిలువకు బిగినింగ్ లోనే ఎంత నలిపేసరిగా ఉన్నాయి. సిలువేమో సిలువమేను గట్టిగా సార్ నడుతుంది. సిలువ ఏమన్నది ఎవడండి నేను అడుగుతున్నాను, ఎవరండి? ప్రజలను ఉంది అక్కడ. ఎవరా ప్రజలు? రొట్టెలు తిన్నోళ్ళు. ఎవరా ప్రజలు? ఎవరా ప్రజలు? స్వస్థతలు పొందులు. ఎవడండి ఆయన దుర్మార్గుడు అంటున్నది? ఆయన చేతి నీళ్ళు మా చేతి నీళ్ళు తాగుతున్నారు. ఎవరండి ఆయన అంతగా ఏడ్పిస్తున్నది? చాలి దయ. పిలాతు అనుకున్నాడు ఇలా చూసైనా క్షమించేస్తారేమో అనుకున్నాడు. వాళ్ళు అన్నారు చావాల్సిందే, ఆ మనిషి ప్రాణం పోతే గాని మాకు మనశ్శాంతి ఉండదు.